ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలకు సోమవారం చివరి రోజు కావడంతో ఆశావహులు ఉత్కంఠకు ఎదురు చూస్తున్నారు. రేసులో ఉన్న అభ్యర్థులంతా అమరావతిలోనే మకాం వేశారు. కొందరైతే తమకు ఖచ్చితంగా చోటు దక్కుతుందనే నమ్మకంతో నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లు సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారు. అయితే అధినేత చంద్రబాబు ఆదివారమైన 4 ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేస్తారా లేక నేటి అర్ధరాత్రి వరకు టెన్షన్ పెడతారా అనే చర్చ జరుగుతోంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారయ్యారు. జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. మిగిలిన 4 తెలుగుదేశం నుంచే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ అగ్రనాయకత్వం నుంచి ఇంతవరకు అభ్యర్థులపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ నెలాఖరుతో పదవి విరమణ చేస్తున్న ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, జంగా కృష్ణమూర్తి తెలుగుదేశం నేతలే కావడంతో ఎవరికైనా మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అనే స్పష్టత కూడా ఇంతవరకు అధిష్టానం నుంచి లేదు. చంద్రబాబు, లోకేష్ తమను కలిసిన వారందరి విజ్ఞప్తులు వింటున్నా ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎవరికైనా రెంజువల్ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెట్టి చూస్తే తమకు అవకాశం ఇవ్వాలనే ఆశావహుల జాబితా మాత్రం భారీగానే ఉంది. ఏ ఎంపికైనా కుల, మత, ప్రాంత సమీకరణాలు బేరీజు వేసుకుని వడపోత చేయడం అధినేతకు అలవాటు. కాబట్టి అందుకు తగ్గట్లుగా ఎవరి అంచనాల్లో వారు తమకు అదృష్టం దక్కుతుందని ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణాల కోణంలో కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తే దేవినేని ఉమా, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కొమ్మాలపాటి శ్రీధర్, పోతినేని శ్రీనివాసరావు, ప్రభాకర్ చౌదరి, నల్లపాటి రాము తదితరులు గత సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారి జాబితాలో ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం దక్కచ్చు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనుకుంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్సీ మంత్రి సత్యనారాయణ రాజుల మధ్య తీవ్ర పోటీ ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం వర్మ సీటు త్యాగం చేశారు. మంత్రి సత్యనారాయణ రాజు గత 5 ఏళ్లు చంద్రబాబు పర్యటనల సమన్వయకర్తగా వ్యవహరించారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అధినేత ఒకరికి అవకాశం ఇవ్వాలని భావిస్తే మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత మధ్య పోటీ ఉంది. ఇద్దరు పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చారు. పీతల సుజాతకు నామినేటెడ్ పదవుల భర్తీ తొలి జాబితాలో వినియోగదారుల ఫోరం చైర్పర్సన్ గా అవకాశం కల్పించారు. కానీ సాంకేతిక కారణాల వల్ల జీవో విడుదల కాలేదు. ఆ పదవికి ఎక్స్ అఫీషియోగా సిట్టింగ్ మంత్రి ఉండాలనే నిబంధన ఉండటంతో పీతల సుజాతకు ప్రత్యామ్నాయ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. ఎస్సీలో మాదిక సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని అధినేత భావిస్తే జవహర్ కు అదృష్టం వరించే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మాల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే పీతల సుజాతకు అవకాశం దక్కనుంది. ఇక తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చే బీసీలకు ఖచ్చితంగా ఈ 4 ఎమ్మెల్సీ స్థానాల్లో చోటు దక్కడం ఖాయం. ఈ జాబితాలో బీద రవిచంద్ర యాదవ్ రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, బుద్ధ వెంకన్న, తిప్పేస్వామి, ముస్లిం బీసీ కోటాలో నాగుల్ మీరా తదితరులు గట్టి పోటీ పడుతున్నారు.